శ్రీ గౌరవ సభ్యులు పట్లలో సంజీవ్ రెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అవకాశం కల్పించినందుకు. గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలు వారి జవాబు చెప్పినందుకు సార్. కాకపోతే ఈ 19A ప్యాకేజ్ ఏదైతే ఏర్పాటు చేయడం పడ్డదో అది కాళేశ్వరంలో ఒక భాగం. సింగూరుకి లిఫ్ట్ చేసి నీళ్ళు కాళేశ్వరం ద్వారా సింగూరులో వేసి అక్కడ అవసరానికి ఇరిగేషన్కు అవసరం పడే విధంగా అది ప్లాన్ చేయబడింది. కానీ అధ్యక్ష, తమరి ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతా ఉన్నాను. 19A ప్యాకేజ్ ఎప్పుడైతే అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 21 ఫిబ్రవరి 2022లో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దానికి బసవేశ్వర అనే ప్రాజెక్ట్ ఒకటి కొత్తగా టేకప్ చేసి, అది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నీటి మీదనే డిపెండ్ అయ్యింది. కానీ వారు ఆ ప్రభుత్వంలో ఫౌండేషన్ వేసిన తర్వాత కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు 2 సంవత్సరాల వ్యవధి ఉన్నా కూడా అప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అయితే మొన్న రీసెంట్గా ఎంక్వైరీ చేస్తే 19A ప్యాకేజ్ ఏదైతే సింగూరులోకి నీటిని తరలించడానికి కాళేశ్వరం నుండి ప్రపోజ్ చేయబడిందో దానికి ఇప్పటి వరకు ఒక్క పైసా అలాట్మెంట్ లేదు, ఇంకా సర్వే స్టేజ్లో ఉంది. మరి సర్వే జరిగి ఫండ్స్ అలాట్ చేసినటువంటి 17, 18, 19 ప్యాకేజీలే గత 10 సంవత్సరాల నుంచి ఇంకా కంప్లీట్ కాలేదు. మరి 19A ప్యాకేజీ ఇంతలో త్వరలో అవుతుందని చెప్పేసి నేనైతే అనుకోను అధ్యక్ష. ఎందుకంటే సింగూరు వాటర్ మెయిన్ సింగూరులో నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలే ఎక్కువ భూములు కోల్పోవడం జరిగింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎప్పుడు వ్యవసాయానికి అనుగుణంగా లేక వలసలు పోతూ ఉంటారు. గిరిజన సోదరులు చాలా సెకండ్ హైయెస్ట్ ట్రైబల్ పాపులేషన్ మా నియోజకవర్గంలో ఉంది జిల్లాలో. అయితే వారందరూ కూడా ప్రతి సంవత్సరం 3 నెలలు 4 నెలలు జీవనోపాధి గురించి బయటకు పోతూ ఉంటారు. అట్లాంటిది మళ్ళీ మా పరివాహక ప్రాంతము మంజీరా నదికి ఎక్కువగా ఉంది. తర్వాత అక్కడ ఎలాంటి సదుపాయాలు లేనందుకే జీవనోపాధికి కష్టంగా ఉంది. కాబట్టి అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు టేకప్ చేయాలని చెప్పినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. గతంలో ప్రభుత్వం కూడా ఏదో కంటి తుడుపు చర్యగా ఈ బసవేశ్వర ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. మేము మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా కనీసం ఆ ప్రభుత్వంలో నెగ్లెక్ట్ చేసినటువంటి ఈ బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా నారాయణగిరికి సంబంధించి బసవేశ్వర ప్రాజెక్టు ఈ నీటిని ఏదైతే ఉందో 19A ప్యాకేజీకి బడ్జెట్ కేటాయించి ఇంకా ఇప్పటివరకు ఎలాంటి సర్వే స్టేజ్లో ఉందంటే తమరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మంత్రి వారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఎంత అవసరం ఉందో బడ్జెట్ అంత అవసరం బడ్జెట్ కేటాయించి 19A ప్యాకేజీని అతి త్వరలో కంప్లీట్ చేసి సింగూరులో నీళ్ళు వేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. తర్వాత ఇంకో చిన్న విన్నపం అధ్యక్ష, ఎందుకంటే మంత్రి గారికి తమరి ద్వారా కోరుకున్నది ఏంటంటే ఇది అయ్యేసరికి ఎప్పుడవుతుందో తెలియదు. 4 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత బసవేశ్వర ప్రాజెక్టు సంగమేశ్వర ప్రాజెక్టు కూడా కంప్లీట్ క్యాన్సిల్ చేస్తారని చెప్పేసి ఒక అపోహ ఉంది ప్రజలల్లో. కానీ పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్యాన్సిల్ చేయట్లేదు, ఖచ్చితంగా బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరుకునేది అంటే 19A ప్యాకేజ్ కంప్లీట్ చేసి సింగూరులో నీళ్ళు వేయాలి. అప్పటి వరకు అధ్యక్ష అది చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి సింగూరులో ఏదైతే అలొకేటెడ్ వాటర్ ఉందో నిజాం సాగర్కి 8 TMC ఇస్తూ ఉన్నాము, తర్వాత గన్పూర్కి 4 TMC ఇస్తూ ఉన్నాము. ఆ నీటి లభ్యత వచ్చే విధంగా మాకు తర్వాత జంట నగరాలకు హైదరాబాద్కి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 7-8 TMCల నీటిని డ్రింకింగ్ వాటర్ గురించి ఇస్తూ ఉన్నాం. కాబట్టి మేము నష్టపోయి ట్విన్ సిటీస్కి కూడా గత ప్రభుత్వాల నుండి ఇవ్వడం జరిగింది. దివంగత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా గౌరవ మంత్రివారు దామోదర రాజనరసింహ గారు అప్పుడు అంగర్షేక్ చేస్తే అప్పుడు 40,000 ఎకరాలకి మెదక్ జిల్లాలో సాగునీరు ఇవ్వడానికి సింగూరు ద్వారా అప్పుడు ఒప్పుకోవడం జరిగింది. దాంతోపాటే నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే 6 లిఫ్ట్ ఇరిగేషన్లు నిరుపయోగంగా ఉన్నాయి. కాబట్టి ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు 5 లిఫ్ట్ ఇరిగేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా బడ్జెట్ కేటాయించి దానికి ఇమీడియట్గా రిపేర్ చేసే విధంగా కృషి చేయాలని చెప్పి తర్వాత కొత్త ప్రపోజల్ ఒకటి పెట్టడం జరిగింది. ఏదైతే కారాముంగి లిఫ్ట్ ఇరిగేషన్ కారాముంగి టు నల్లవాగు అది మంజీరా నది పైన ఒక 1/2 TMC ఇస్తే అక్కడ స్టెబిలైజేషన్ ఆఫ్ ద ఆయకట్టు అవుతుంది అధ్యక్ష అక్కడ నల్లవాగులో. కాబట్టి ఇది కూడా తొందరగా టేకప్ చేయాలని చెప్పేసి అప్పటి వరకు ఏ విధంగా అయితే నీటి లభ్యత చేకూరుతుందో సింగూరు ప్రాజెక్టుకి ఆ నీటిని ఉపయోగించుకునే విధంగా ఈ బసవేశ్వర ప్రాజెక్టుకి కూడా బడ్జెట్ కేటాయించి
సైమల్టేనియస్గా 19A ప్యాకేజ్తో పాటు బసవేశ్వర వర్క్స్ కూడా కంటిన్యూ చేసి, ఎందుకంటే ప్రజలలో ఒక నమ్మకం కలుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నిజంగా ప్రాజెక్టులు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. కేవలం గతంలో కాళేశ్వరంలో మొత్తము బడ్జెట్ కేటాయించి నిరుపయోగంగా మారింది తమరికి అందరికీ తెలుసు. ఈ 19A ప్యాకేజ్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే డిపెండ్ అయింది. ఎందుకంటే మల్లన్న సాగర్ నుండి 19A ప్యాకేజ్కి నీళ్లు రావాలి కాబట్టి ఆ డ్యామ్స్ అన్ని ఇప్పుడైతే అన్నారం నుండి మేడిగడ్డ నుండి అవి రిపేర్ అయ్యి నీళ్ళు వచ్చడానికి లేట్ అవుతుంది. కాబట్టి ఏ విధంగా అయినా సరే గౌరవ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సింగూరుకి నీటి లభ్యత చేకూర్చి అతి త్వరలో బసవేశ్వర ప్రాజెక్ట్ని కూడా టేకప్ చేసి ఇతర లిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో నారాయణఖేడ్లో మంజీరా నది పైన వాటిని కూడా పనిచేసే విధంగా కృషి చేసి మమ్మల్ని వలసలు నివారించే విధంగా మా నారాయణఖేడ్ ప్రజలని ఆదుకొని వ్యవసాయానికి 1,65,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించి ఈ అసెంబ్లీకి పంపినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ సభా సాక్షిగా వారందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు మొట్టమొదటిసారిగా అవకాశం ఇచ్చినందుకు, మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నాకు నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా నియోజకవర్గంలో 3 ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్. ఒకటి చండ్రిగుండ మండలం జలగవెంగళూరు ప్రాజెక్ట్, అదేవిధంగా ములకాలపల్లి మండలం మూకమామిడి ప్రాజెక్ట్, అదేవిధంగా అస్వరాపేట మండలంలో పెదవాగు ప్రాజెక్టు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా చండ్రగొండ మండలంలో ఉన్నటువంటి జలగవెంగళూరు ప్రాజెక్ట్ పూర్తిగా 5 ఏండ్ల పాటు ధ్వంసమై ఉన్నది. దానికి అప్రోచ్ కెనల్స్ కూడా పూర్తిగా ధ్వంసమై ఉన్నాయి. నేను ఎలక్షన్ కంటే ముందల ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంత రైతులందరూ కూడా నన్ను ఒకటి అభ్యర్థన కోరారు, మీరు ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం, కానీ ఈ ప్రాంత రైతులకి అనువుగైనటువంటి ఎక్కువగా ఆయకట్టు ఉన్నటువంటి ప్రాంతం జలగవెంగళూరు ప్రాజెక్ట్, దీనికి పూర్తిగా మరమ్మతులు చేపించి రైతులకు నీరిచ్చే ప్రక్రియ చేయాలని చెప్పేసి వాళ్ళు ఆ రోజు అభ్యర్థన కోవటం జరిగింది. మీ ద్వారా ఇరిగేషన్ మంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాను సార్, మీకు నేను దరఖాస్తు ఇచ్చినప్పుడు దాని ప్రతిపాదనని ఇరిగేషన్ వారి డిపార్ట్మెంట్ మీరు పంపి ఉన్నారు. ఇప్పటికీ 3 సార్లు దాన్ని ఎస్టిమేషన్ వేసి కూడా ఆ యొక్క దరఖాస్తు మళ్ళీ తిరస్కరించబడిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. తక్షణమే దానికి ఒక బడ్జెట్ అలొకేట్ చేసి ఈ వర్షాకాలం లోపల ఆ ప్రాజెక్టుకి మరమ్మతులు చేపిస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అస్వరాపేట మండలంలో ఉన్నటువంటి పెదవాగు ప్రాజెక్ట్ 3 నెలల క్రితం వర్షానికి గురై సుమారు 13,000 ఎకరాల ఆయకట్టుకి నీళ్ళు ఇచ్చేటటువంటి ఆ ప్రాజెక్ట్ నేటికి మరి త్వరితగతిన ఆనాడు మంత్రివర్యులు మరి పెద్దల గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆ ప్రాంతానికి వీక్షించి సత్వరమే ఈ ప్రాజెక్టు మరమ్మతులు చేయాలని ఆలోచన ఒక రింగు బండ్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అది తాత్కాలికమే, కానీ పూర్తిగా మరమ్మతులు చేయించి ఆ ప్రాంత రైతులకి నీరిచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి మీ ద్వారా ఇరిగేషన్ శాఖ మంత్రి వారికి తెలియజేస్తా ఉన్నాను. ఇందాక ఇంకొక చిన్న మనవి సార్, నాకు మొదటిసారి అవకాశం వచ్చింది, ఇందాక కూడా మిమ్మల్ని అప్పీలు కోరాను. ఇంకోటి రవాణా శాఖ మంత్రి వారు కూడా చిన్న మనవి సార్, నా ప్రాంతంలో సార్ సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి అస్వరాపేటకి సుమారు 45 కిలోమీటర్ల అటవీక ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రాంతం సార్ కావడగుండ్ల, ఆ ప్రాంతానికి ఇప్పటికి కూడా బస్సు లేనటువంటి గిరిజన ప్రాంతం సార్, దానికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ మీకు మొదటిసారి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ. సంజీవ్ రెడ్డి గారు కంక్లూడ్ చేస్తా అధ్యక్ష. ఇది ఒకటే ఇరిగేషన్కే కాకుండా అధ్యక్ష, దాని మీద ఏవైతే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో సింగూరు మీద ప్రతి సంవత్సరంలో ఎండాకాలంలో చాలా ఇబ్బందికి గురవుతూ ఉన్నాం. మాది పరివాహక ప్రాంతం ఎక్కువ, మేము భూములు కోల్పోయినాం, మాకే తాగునీళ్ళు కూడా దొరకడం లేదు. మిషన్ భగీరథ అని గత ప్రభుత్వం ఏదైతే చేపట్టడం జరిగిందో టోటల్గా ఫెయిల్యూర్ ఉంది అధ్యక్ష అది. కాబట్టి దానికి కూడా సత్వరమే చర్యలు తీసుకొని
మినిమం లెవెల్ మెయింటైన్ చేయాలి. అక్కడ సింగూరులో ఎండాకాలంలో కూడా సింగూరుని డ్రైన్ చేయకుండా మినిమం లెవెల్ మెయింటైన్ చేసి ఎండాకాలంలో అన్ని ప్రాజెక్టులు డ్రింకింగ్ వాటర్ పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష.